వయనాడ్ ఘటనను ప్రధాని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీ సహకారం అందించాలన్నారు. భూ బాధితులతో 20వ తేదీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తామని చెబుతున్న సిపిఐ నారాయణతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. కేరళ విలయం సంభవించిన నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలను ఆదుకోవడానికి సిపిఐ పార్టీ తరఫున ప్రజల నుంచి విరాళాలను సేకరించి వయనాడులో ఉన్నటువంటి బాధితులు పంపించేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా విజయవాడ నుంచి ఒక లారీ నిండా బియ్యంతో పాటు వస్త్రాలు, అలాగే పిల్లలకు కావాల్సిన స్కూల్ పుస్తకాలు ఇవన్నీ కూడా పంపించేందుకు ఏర్పాటు చేశారు. మనతో పాటు సిపిఐ నారాయణ ఉన్నారు. నారాయణ సార్ అడిగి తెలుసు సార్, ఎలాంటి అంటే వయనాడు ప్రజల ఇబ్బందులకి మీరు ప్రజలకి ఎలాంటి అప్పీల్ చేసి ఎలా మానవతా కోణాన్ని ఆశ్రయించే అవకాశం? మేము అప్పీల్ చేసేది ఒకటే, అక్కడ ప్రకృతి విపరీతం చాలా విపరీతం అయిపోయింది. మానవ ప్రాణ నష్టం వచ్చినాయి. ప్రకృతి దాని ధ్వంసం అయిపోయింది. వాళ్ళు అన్ని రకాల ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శవాలు కనపడకుండా అయితే వాళ్ళకి ముఖ్యంగా బట్టలు, బియ్యం, నోట్బుక్స్, తర్వాత మందులు, అది ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నల్ వాడేటువంటి బట్టలు కావాలి. అంటే లో బాడీలు కానీ, పావడలు కానీ, నైటీస్ కానీ ఇట్లాంటివి అవి ఎక్కువ. చాలామంది పంచులు చీరలు ఇస్తున్నారు, కానీ ఇవి ఇవ్వడం లేదు. మేము ప్రత్యేకంగా వాటి కోసం కాన్సన్ట్రేట్ చేసి కొనిపిస్తున్నాం. ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు కొనుగోలు చేయడం కొంత, డొనేషన్ కొంత వస్తున్నాయి. అన్నీ కలిపి మేము ఇంకొక 2-3 రోజుల్లో ఇంకొక 2-3 లారీలు పంపిస్తాం. ఇప్పుడు 10-11 తారీఖు 2 రోజుల పాటు నేను అక్కడే ఉండి ఇంకా ఏమేమి కావాలో నేను పరిశీలించి అవన్నీ కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షించి ప్రయత్నిస్తాను. అంటే ప్రధానమంత్రి రేపు పర్యటనకు రాబోతున్నారు కదా, ప్రధానమంత్రికి ఎలాంటి అప్పీల్ చేసే అవకాశం ఉంది? మేము ఒకటే చెప్తున్నాం, ఆయన వచ్చి చూడడం మంచిది, త్వరగా రియాక్ట్ అయ్యాడు. అయితే దీన్ని ప్రకృతి జాతీయ విపత్తుగా గుర్తించి ప్రకటిస్తే దానికి న్యాయం జరుగుతుంది. జాతీయ విపత్తుగా ప్రకటించకపోతే ఆయన ఎన్ని ఇచ్చినా కూడా ఊరికే మంత్రాలు అవుతాయి తప్ప ఇంకోటి కాదు. దానివల్ల మేము డిమాండ్ చేసేదంటే జాతీయ విపత్తుగా ప్రకటించండి, దాని ప్రకారం గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి, దాని ప్రకారం దాన్ని కాపాడుతారు. అంటే ఎక్కడైనా సరే ప్రకృతి విపత్తులు సంభవిస్తే టీటీడీ యాజమాన్యం కూడా అక్కడ ప్రజలకు చేయూతనిచ్చే కార్యక్రమాలు చేస్తుంది. అయితే వయనాడుకు సంబంధించి ఇప్పటివరకు టీటీడీ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయకపోవడం వల్ల ఎలా అనిపిస్తుంది? అలాగే టీటీడీని అప్పీల్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు టీటీడీ ఇప్పుడు అఫీషియల్సే ఉన్నారు, నాన్ అఫీషియల్స్తో ఉండాలా. దానికి చైర్మన్ లేడు. వాళ్ళు పొలిటికల్ బాడీ తీసుకోకుండా టీటీడీ తీసుకునేటువంటి హక్కు ఉంటుంది అనుకోను. దాన్ని తీసుకోరు. టీటీడీ అప్పీల్ చేస్తున్నా, మీకున్న పరిధిలో మీకున్నటువంటి ఏమేమి చేయగలరు అవన్నీ చేయమని మేము కోరుతున్నాం. ప్రభుత్వం కూడా దీని మీద టీటీడీకి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. టీటీడీ వాళ్ళు మీరు ఏమేమి చేయగలరు అవి చేయమని చెప్పేసి ప్రభుత్వం డైరెక్షన్ చేయాలా. నేను ముఖ్యమంత్రి కోరేది ఏంటంటే, ఈ ప్రాంతం వాడు కాబట్టి మీరు పర్సనల్గా టీటీడీ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి వీళ్ళు చేయగలిగినంత కూడా వాయినాడుకు ఉపయోగపడేమని చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే ప్రధానంగా ఏపీలో డాక్టర్లు కానీ లేదంటే రెస్క్యూ టీమ్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేసే టీంలు ఉన్నాయి. గతంలో హుద్హుద్ తుఫాన్తో సంభవించిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీ ప్రజలకి సహాయ సహకారాలు అందించారు. అలాగే వయనాడుకి ఏమైనా సహాయం కోరే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మేము ఫస్ట్ అదే కోరాము, మీకు మందులు ఏం కావాలో చెప్పండి. హైదరాబాద్లో ఫార్మసీలు చెప్పుకున్నాయి కాబట్టి మేము మంచి అవసరం చేస్తామని చెప్పాము. అయితే వాళ్ళు ఇంకా ఐడెంటిఫై చేయలేకపోతారు, ఏ రోగాలు వస్తున్నాయి, దానికి ఏ మందులు కావాలి. డాక్టర్లు పోతే వాళ్ళని ట్రీట్ చేసే మనిషి ఉండాలి కదా. ఏడాడో ఇరుక్కుపోయినారు అడవుల్లో, కొండల్లో. వాళ్ళని చేరేసి ఇప్పుడు శిబిరాలు పెడుతున్నారు. ఆ శిబిరాలు పెట్టినప్పుడు వైద్య సదుపాయాలకు సంబంధించి గవర్నమెంట్ చేయండి. మా పార్టీ నుంచి కూడా ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు శ్రద్ధగా ఉన్నారు పోవడానికి, అది కూడా చేస్తాం. అంటే మదనపల్లె తరహా ఘటన బయటకు వచ్చిన తర్వాత ప్రజల్ని మీకు అంటే ఇది ఒక మదనపల్లెకే పరిమితమైందా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది సార్? భూ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, విశాఖపట్నంలో ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ మదనపల్లిలో దందాలు ఎక్కువ జరిగినాయి, కేసులు ఎక్కువ పెట్టారు. బాధితులు ఎవరైతే పోలీస్ స్టేషన్కి పోయి కేసు ఇస్తే వాళ్ళపైనే కేసు పెట్టి లోపల ఘటన జరిగినాయి. అవన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. అది విత్ స్పెసిఫిక్ నిర్ధారణతో బయటపడ్డాయి. డాక్యుమెంట్స్ అంతా ఉన్నాయి. అది మదనపల్లి భూములు పులివెందులు రిజిస్టర్ అవుతాయా, మదనపల్లి భూములు కడపలో రిజిస్టర్ అవుతాయా, అది కూడా నా భూమి ఫోర్జరీ చేసి నీకు అమ్ముతాడా, నువ్వు మళ్ళీ వాళ్ళకి అమ్ముతావా, ఇట్లాంటి డెలిబరేట్ అటెంప్ట్ జరిగిన తర్వాత దాన్ని బయటకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రాబ్లం ఉంది మేము పసిగట్టి రేపు 20వ తారీఖున గత ప్రభుత్వ బాధితులందరూ కూడా రమ్మని చెప్పి కోరుతున్నాం. విజయవాడ పెద్ద సదస్సు జరుగుతుంది. అప్పుడు దీనికి స్పెసిఫిక్గా ఏం చేయాలి, ఎవరెవరిని ఎంత టార్గెట్ చేయాలి, ఈ ప్రభుత్వం పైన కూడా మాకు అనుమానం ఉంది. ఇటువంటి వాళ్ళు కొంతమంది మెల్లిగా దాటేస్తూ ఉంటారు లేట్ చేయకుండా. అట్లా దాటేయడానికి వీలు లేదు. దానిపైన ప్రజాపాలన చేయడానికి సిద్ధపడతా ఉన్నాం.
ఏదైతే మదనపల్లి ఘటనతో పాటు ఏదైతే వైనాడులో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వైనాడు ప్రజలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పని నారాయణ సార్ పిలుపునిస్తున్నారు. అలాగే మదనపల్లి ఘటనకు సంబంధించి 20వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించి రాష్ట్ర స్థాయి నుంచి బాధితులందరినీ తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రజా సమస్యలపై పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పి నారాయణ చెప్తున్నారు.